అన్నం అంటే ఏంటి? దాని గురించి ఓ 2 మాటల్లో ఇక్కడ చెప్పారు. అలా మనం తెలుసుకోవాలి మొత్తం. తండులోజ్ఞంబు సంయోగ. తండులం, బియ్యం. ఆ తండులం ఎప్పుడు అన్నమవుతుంది? అగ్ని అంబు సంయోగ. నీళ్లు, ఆ బియ్యంలో నీళ్లు వేసి దాన్ని పొయ్యి మీద పెడితే, మండే పొయ్యి మీద పెడితే అగ్ని సంయోగం, అంబు సంయోగం, అగ్ని మరియు నీరు, ఈ రెండింటి సంయోగం బియ్యానికి కలిగితే అది అన్నం. అది దాన్నే ముసిరి అని అంటాం కన్నడలో. తండుల అగ్నింబు సంయోగ. అలా ధాన్యమంతా కూడా అలా అన్నమవుతుంది. అది తండుల అగ్నింబు సంయోగ. పిష్టం లవణ సంయుతం. పిండి ఉంటుంది. పిండి ఎప్పుడు ముసిరి అవుతుంది? అంటు అవుతుంది. అంట్లు అని అంటారు కదా, అంటు ఎప్పుడు అవుతుంది? పిండి. ఆ పిండిలో ఉప్పు వేస్తే చాలు, అది అంటు అవుతుంది, అది ముసిరి అవుతుంది. దాన్ని అన్నం అన్నారు. పిష్టం లవణ సంయుతం. శాకం, కాయగూరలు ఉంటాయి కదా, త్రితయ సంయోగ. అందులో ఉప్పు వేసి నీళ్లు వేసి మండే పొయ్యి పైన పెడితే అగ్ని సంయోగం, లవణ సంయోగం, జల సంయోగం. కాయగూరలకి కలిగితే అప్పుడు అది అంటు అవుతుంది, అది ముసిరి అవుతుంది, అది అన్నం అనిపించుకుంటుంది. పిష్టం లవణ శాకం త్రితయ సంయోగ తన్నం భవతి తత్క్షణాత్. ఆ క్షణంలోనే అది అన్నం అవుతుందట, ముసిరి అవుతుందట. కనుక ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. తండులం అంటే ఏంటి? తండులం అంటే బియ్యం అని మనం అర్థం తెలుసుకున్నాం. కానీ తండులం అంటే ఏంటి? మరో విధంగా శాస్త్రంలో చెబుతారు. సస్యం క్షేత్రగతం ప్రోక్తం. పొలంలో పెరుగుతూ ఉంటుంది కదా, ఇంకా ఆ పొలంలో ధాన్యం పెరుగుతూ ఉంటుంది కదా, దాన్నే సస్యం అంటారు. సస్యశ్యామలమైన పృథివీ అనే పదాన్ని మనం వింటాం. సస్యం అంటే ఏంటి? పొలంలో ఆ వడ్లు లేక వేరే వేరే ధాన్యాలు పెరుగుతాయి కదా, పొలంలో ఉన్నప్పుడు, ఆ పొలంలో చెట్లకు ఉన్నప్పుడు దాన్నే సస్యం అని అంటాం. సస్యం క్షేత్రగతం ప్రోక్తం. సతుషం ధాన్యముచ్యతే. దాన్ని అది పెరిగిన తరువాత సతుషం పైన పొట్టు పెరుగుతుంది. అదే వడ్లు అని నేను చెప్పాను కదా ఇప్పుడు. బియ్యం పైన ఆ పొర ఉంటుంది ఒకటి, బియ్యం పైన, అదే పొట్ట అని అంటాం మనం. పొట్టు, దాన్నే పొట్టు అంటాం. ఆ పొట్టుతో సహితంగా ధాన్యం ఉన్నప్పుడు దాన్ని ధాన్యం అని అంటాం మనం. ఏం శబ్దం ఆడాలో ఇప్పుడు తెలియదు. ధాన్యం అని అనాలి. పొట్టుతో ఉన్నప్పుడు ధాన్యం, పొలంలో ఉన్నప్పుడు సస్యం, పొట్టుతో కూడిన తరువాత అది ధాన్యం. నిస్తుషస్తండుల ప్రోక్త. ఆ పొట్టును విడదీస్తే దాన్ని తండులం అంటారు, దాన్నే బియ్యం అని అంటారు. స్విన్నం అన్నం ఉదాహరణం. దాన్నే వండితే, నీళ్లు వేసి మెత్తగా అయితే, నీళ్లు వేసి అగ్నిపైన పెడితే దాన్నే అన్నం అని అంటారు. అలా ధాన్యాలన్నీ కూడా ఇలా ముసిరి అవుతాయి, ఇలా అంటు అవుతాయి. దాన్ని మనం గమనించాలి. వాటిని తినకూడదు. అంటే నీళ్లతో పక్వమైన ధాన్యం ఏదైతే ఉందో ఆ ధాన్యాన్ని మనం